ఏదైతే రాష్ట్రంలో అక్రమంగా ప్రభుత్వ స్థలాలను కేటాయింపులు చేయటమే కాకుండా అక్కడ పార్టీ ఆఫీసులు కడుతున్నారో ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఉండవల్లిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూల్చేశారు. అక్రమంగా నిర్మించడంతో పాటు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో దాన్ని కూల్చివేశారు. అలాగే 26 జిల్లాల్లో ఒక్క ప్రకాశం జిల్లాలో మినహాయించి మిగిలిన ఏ జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలకు అనుమతులు తీసుకోలేదు. పైగా లీజు కూడా ఆ ప్రభుత్వ వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ స్థలాలను కేవలం నామమాత్రపు ఏడాదికి ఎకరానికి 1000 రూపాయల లీజుతో 33 ఏళ్ల లీజు తీసుకోవడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాలన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీని మీద హైకోర్టుకి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఒక రకంగా ఏంటంటే హైకోర్టు కూడా చివాట్లు పెట్టిన పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఏ నిర్మాణానికి కూడా అనుమతులు లేవు, లీజ్ అగ్రిమెంట్లో అవకతవకలతో పాటు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఎటువంటి అనుమతులు లేకుండా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి భవనాలు ఇవి. కాబట్టి వీటిని ఖచ్చితంగా కూల్చివేయాలని ప్రభుత్వ తరపున వాదనలు వినిపిస్తే దాదాపుగా అంగీకరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే కోర్టు కూడా ఒకటే చెప్పింది, ఎందుకు ఇన్ని భవనాలను అనుమతులు లేకుండా కడుతున్నారు అని హైకోర్టు కూడా వైసీపీ తరపున న్యాయవాదిని ప్రశ్నించిన పరిస్థితి. మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ప్రోత్సహిస్తున్నారా? ఒక పార్టీయే ఇన్ని కట్టడాలు కడితే ఇక సామాన్య ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ను ప్రోత్సహించినట్టు కాదా అని చెప్పి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి వైసీపీ తరపు లాయర్ నుంచి ఎటువంటి సమాధానం రాని పరిస్థితి. అయితే మాకు కొద్దిగా సమయం కావాలి, మేము ఆధారాలు సమర్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎక్కడా కూడా పడగొట్టొద్దని చెప్పలా. కాకపోతే ఏంటంటే నిబంధనల ప్రకారం వెళ్ళండి, వాళ్ళు ఇచ్చే ఆధారాలన్నీ కూడా పరిశీలించండి, ఒకవేళ అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంటే అనుమతులు లేకపోతే వాటిని కూలగొట్టండి, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కోర్టు కూడా అదే చెప్పింది. బట్ అనుమతులు ఉన్న భవనాల జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్పి స్పష్టంగా చెప్పడంతో పాటు 2 నెలల సమయాన్ని అయితే ఇచ్చింది. ఈ 2 నెలల సమయంలో పూర్తిగా అన్ని భవనాలకు సంబంధించిన ఏదైతే మీరు అనుమతులు తీసుకున్నాం మా దగ్గర ఉన్నాయి అని చెబుతున్నారు, ఆ అనుమతులన్నిటినీ కూడా అధికారుల ముందు ఉంచి అప్పుడు ఆ భవనాలను కాపాడుకోవాలి. లేకపోతే అధికారులు ఆ చట్ట ప్రకారం వారు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. ఇందులో మేము ఎటువంటి జోక్యం కూడా చేసుకోబోము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించబోము, దీన్ని సపోర్ట్ చేయబోము అని చెప్పి కోర్టు తేల్చి చెప్పడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. వాస్తవానికి కోర్టు ఏ స్టే ఆర్డర్ అన్న ఇస్తుందేమో, తర్వాత ఏళ్ల తరబడి దీన్ని సాగదీసేయచ్చు అని జగన్మోహన్ రెడ్డి భావించాడు. బట్ కోర్టు ఏం చెప్పిందంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో మేము జోక్యం చేసుకోం. వాస్తవానికి అది తప్పు కూడా, మీరు కట్టిందే తప్పు. నిజంగా ఒకవేళ అనుమతులు లేవని వాళ్ళు చెబుతుందే నిజమైతే అది ఖచ్చితంగా తప్పు. మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. బట్ అనుమతులు ఉంటే వాటి జోలికి రావద్దు అని అధికారులు కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి నిజంగా ఆధారాలు ఉంటే మొన్న నోటీసులు అంటే ఇచ్చినప్పుడే తీసుకెళ్లి ఆధారాలు ఇచ్చేద్దరు. నోటీసుల్లో కూడా ఏమని ఇచ్చారు, ఈ భవనానికి ఆధారాలు లేవు కాబట్టి మీ దగ్గర కానీ నిజంగా తీసుకున్నట్టు ఏదైనా ఆధారాలు ఉంటే వెంటనే పలానా శాఖను సంప్రదించండి అని చెప్పి నోటీసుల్లో చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ భవనాలకు ఆధారాలు అనుమతులు తీసుకుని ఉంటే ఆధారాలన్నింటిలో అక్కడికి వెళ్ళి ఉంటే ఆ నోటీసులు అక్కడితోనే క్లోజ్ అయిపోను. బట్ లేవు కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళారు. పడగొట్టొద్దని ఎందుకు కోర్టుకి వెళ్ళారు? ఇప్పుడు ఉండవల్లి ఉంది, ఉండవల్లి దాని విషయంలో కూడా కోర్టుకి వెళ్ళారు ముందే. బట్ ఏం చెప్పింది కోర్టు, దానికి అనుమతులు లేకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్ళిపోమని చెప్పింది. అనుమతులు లేని భవనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏం చేయాలా? కూల్చివేయాలి. సో ఆ నిబంధనల ప్రకారం కూల్చివేశారు. బట్ మిగతా భవనాలు ఎప్పుడైతే కూల్చేస్తారని భయం వేసిందో జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు పరుగు తీశాడు. పరుగు తీసినంత మాత్రాన కోర్టులు మాత్రం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు చేస్తాయి? జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు భవనాలు కట్టేస్తే చూస్తూ ఊరుకుంటారా? గతంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి భవనాలను జగన్మోహన్ రెడ్డి పడగొట్టాలని చూశాడు. అంతెందుకు మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా అనేక కంప్లైంట్లు కూడా ఇప్పించాడు. బట్ దానికి అన్ని అనుమతులు ఉన్నాయి, లీగల్గా కట్టారు కాబట్టి దాన్ని ఏం చేయలేకపోయారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. ఏదైతే మంగళగిరిలో మెయిన్ ఆఫీస్ ఉందో టీడీపీ ఆఫీసు, దాన్ని పడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశాడు. బట్ కాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వ్యవహారం. బట్ దాన్ని పడగొట్టలేకపోయాడు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పుడు అనుమతులు లేవు, ఆధారాలు లేవు. ఎటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే వైసీపీ నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అనుకున్నది ఏంటంటే మరొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం,
మనల్ని అడిగేవాడు లేడు, మన మీద కోర్టుకు వెళ్ళేవాడు లేడు, కాబట్టి మన భవనాలు పడగొట్టేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలా, నువ్వు 2019లో గెలిచినప్పుడు ఆ ప్రజావేదికలో కూర్చుని మొదటి మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నావు, ఇదే లాస్ట్ మీటింగ్, దీన్ని పడగొట్టేయాలన్నావు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి. అప్పుడు వాస్తవానికి దానికి అనుమతులు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనుమతులతో కట్టారు. బట్ కరకట్ట మీద కట్టారు, అక్కడ కట్టకూడదు, అది నదీ పరివాహక ప్రాంతంలో కట్టకూడదనే ఉద్దేశంతో ఆ పాయింట్ని బేస్ చేసుకుని నువ్వు పడగొట్టావు. బట్ ఈ రోజు నువ్వు కట్టే భవనాలకు ఎటువంటి అనుమతులు లేవు. మరి ఆ రోజు నువ్వు ప్రజావేదిక పడగొట్టింది రైట్ అయితే, ఈ రోజు నీ పార్టీ ఆఫీసులో పడగొట్టేది కూడా ఖచ్చితంగా 100కు 200% కరెక్టే. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవడు అడగడు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను అంటే చట్ట ప్రకారం చూస్తూ ఊరుకోరు. రోజులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు, ఎప్పుడు శాశ్వతంగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉండవు. సో ఇది వైసీపీకి ఇప్పుడు మింగిడి పడని అంశంగా మారింది. మరి దీని మీద అవసరమైతే ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే, మీకు అనుమతులు ఉన్నాయా, ఉంటే మీ భవనాన్ని పడగొట్టరు. మీకు అనుమతులు లేవా, మీరు కట్టింది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఖచ్చితంగా పడగొట్టేస్తారు. ఇప్పుడు ఏ కోర్టు అయినా మహా అయితే 3 నెలలు ఆపుద్ది, 6 నెలలు ఆపుద్ది, ఏడాది ఆపుద్ది. అంతేగాని నువ్వు అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు అనుమతులు ఇవ్వరు. మళ్ళీ వైసీపీ ఏం చెప్తుందో చూడండి, మేము అనుమతులకు అప్లై చేసాం, ఇవ్వలేదని చెప్తున్నారు. ఎప్పుడు అప్లై చేశారు? నూతన ప్రభుత్వం వచ్చాక అప్లై చేశారా? మీరు నూతన ప్రభుత్వం వచ్చాక భవనాలు కట్టడం ప్రారంభించుండి అనుమతులు ఇవ్వకపోతే అది ఈ ప్రభుత్వం తప్పు, మనం ఒప్పుకుంటాం. కానీ ఆ భవనాలు ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం ప్రారంభించినాయి కదా, ఆల్రెడీ దాదాపు పూర్తయిపోవచ్చిన భవనాలు కదా, మరి వాటికి ఇప్పుడు అనుమతులు ఏంటి? అనుమతులు తీసుకున్న తర్వాత కదా కట్టాలి. అనుమతులు తీసుకున్న తర్వాత కదా భవన నిర్మాణం స్టార్ట్ చేయాలి, శంకుస్థాపన స్టార్ట్ చేయాలి. మరి అనుమతులు తీసుకోకుండా మీరు ఎలా కట్టారు? ఇప్పుడు అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే అవి ఎలాగ లీగల్ అవుతాయి? ఇల్లీగల్ అవుద్ది కదా. ఇప్పుడు ప్రతి వ్యక్తిని బిల్డింగ్ మొత్తం కట్టేసాక అన్ని శాఖల దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుంటారంటే కుదురుద్దా? కుదరదు కదా. వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం మనం కట్టాలి, బ్లూ ప్రింట్ అప్రూవల్ అవ్వాలి, మొత్తం అప్రూవల్ అయిన తర్వాత కదా మనం కట్టాలి. సో వైసీపీ వితండవాదన అనమాట. మేము అనుమతులు అడిగాం, వాళ్ళు ఇవ్వలేదు. ఎవరిని అడిగారు మీరు? నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ అడిగితే అడుగుండొచ్చు, కానీ అప్పటికే కట్టిన భవనాలకు ఇప్పుడు ఎలా అనుమతిస్తారు? మీ హయాంలో కట్టిన భవనాలకు ఈ ప్రభుత్వంలో ఎలా అనుమతులు ఇస్తారు? ఎవరు కదా, కట్టిన దానికి కారణం చెప్పమంటారు. సో కాబట్టి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి మూలిగే నక్క మీద తాటిపండులాగా ఇప్పటికే పార్టీ అంతంత మాత్రంగా మారింది. ఎవడుంటాడో ఎవడు వెళ్ళిపోతాడో తెలియక జగన్మోహన్ రెడ్డి జుట్టు పీక్కుని పక్క రాష్ట్రం పారిపోయి బెంగళూరులో 15 రోజులు 20 రోజులు తలదాచుకుని వస్తే ఇప్పుడు కోర్టు నుంచి మరొక ఎదురు దెబ్బ తగలబోతుంది. ఒకటే స్పష్టంగా చెప్పింది, 2 నెలల్లో వైసీపీ కన్నా ఆ కార్యాలయాలకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే అనుమతులు ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దు అని అధికారులకు చెప్పింది. ఒకవేళ అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు తీసుకోండి, ఆ విషయంలో మేము జోక్యం చేసుకోబోమని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దానికి 2 నెలల గడువుని వైసీపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. 2 నెలలు ఇచ్చినా 2 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళ దగ్గర అయితే అనుమతులు లేవు, వాళ్ళు తీసుకురాలేరు. ఇప్పుడున్న ప్రభుత్వం కట్టిన వాటికి అనుమతులు ఇవ్వదు. నువ్వు కొత్తగా కట్టుకోవాలంటే అడుగు అనుమతులు, అప్పుడు అది వేరే విషయం. బట్ ఇప్పుడు కట్టిన వాటికి అనుమతులు కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. సో మొత్తంగా రేపు వైసీపీకి చెందినటువంటి 26 జిల్లాల్లో ఒక ప్రకాశం జిల్లాలో మాత్రం అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. మిగిలిన ఎక్కడా కూడా అనుమతులు లేవు. ఆల్రెడీ ఒక చోట పడగొట్టేశారు కాబట్టి ఇంకా దాదాపుగా 24 చోట్ల ఉన్నటువంటి కార్యాలయాలు మొత్తం కూడా కూల్చివేతకు రంగం సిద్ధమవుతుంది. అధికారులు కూడా సమాయత్తంగా ఉన్నారు. బట్ కోర్టు 2 నెలలు గడువు విధించింది కాబట్టి 2 నెలలు వెయిట్ చేసి ఆ తరువాతే కూల్చివేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.